హలో గైస్, ఇప్పుడైతే నేను ప్యారేజ్ టీజర్ అయితే చూసిన. చాలా అయితే బాగుంది, చాలా నచ్చింది నాకైతే. సో ఓవరాల్గా చూసుకుంటే చిన్న చిన్న పార్ట్స్ అయితే మనం మాట్లాడేసుకుందాం. ఫస్ట్ నాని విషయానికి వస్తే, నాని హిట్ త్రీలో అయితే ఎలా కనిపిస్తాడో, మనకి ఒక దసరాలో ఎలా కనిపిస్తాడో, రెండు కలిపితే ఆ లుక్ ఎలా ఉంటుందో మన ప్యారేజ్ అయితే చూసుకోవచ్చు. అండ్ మనకి సినిమాటిక్ కానీ ఒక మ్యూజిక్ కానీ చాలా బాగుంది. ఎలివేషన్స్ కూడా చాలా ఇచ్చేసినారు. దానికి హై ఎక్స్పెక్టేషన్ కాకుండా, అట్లా లో ఎక్స్పెక్టేషన్ కాకుండా, ఒక సింపుల్గా అంటే ఒక హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే ఒకవేళ సినిమా ఫ్లాప్ అయినా కూడా అంత మించి లేదని చెప్పి ఒక ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే ఎలా ఉంటుందో, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే తగ్గించి మనకైతే ట్రీజర్ అయితే చేసినారు. సో ఇంకోటి ఏంటంటే, మన వింటేజ్ మోహన్ బాబుని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా అయితే అసలు ఆయన డీటెయిలింగ్ కానీ, అసలు ఆయన డైలాగ్ కానీ చాలా బాగున్నాయి. సో ఇందులో నాని అయితే కంప్లీట్గా మనకి తెలంగాణ భాషలో అయితే మాట్లాడతాడు. అక్కడక్కడ మనకైతే ఆ వర్డ్స్ అయితే అర్థం కాకపోవచ్చు, అని నేను అయితే తెలంగాణ నుంచే, కానీ అక్కడక్కడ కూడా కొద్దిగా మనకైతే ఆ స్లాంగ్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు తెలిసి నాని క్యారెక్టర్ ఆ వైజ్ అలా ఇచ్చారేమో, అంటే ప్రిఫరెన్స్ ఆఫ్ క్యారెక్టర్ గురించి. సో ఇంకా మనకైతే మొత్తం ఊరా మాస్ అయితే కనిపిస్తుంది. మొత్తం యాక్షన్ మూవీ అయితే, థ్రిల్లర్ మూవీ అయితే కనిపించబోతుంది నాని. ఈ సినిమా మనకైతే నెక్స్ట్ సెప్టెంబర్ 24th అయితే జడల్ అయితే మూవీ వస్తుంది. సో అందులో అయితే డైలాగ్ అయితే వచ్చేసి ఆ డిస్టి, నల్లికుంట్ల డిస్టి, ఇవన్నీ బాగున్నాయి. అవి చిన్న అవి నార్మల్గా మన తెలంగాణలో అయితే బాగా యూజ్ చేస్తారు ఆ వర్డ్స్. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అవుట్ ఆఫ్ 10 నేనైతే 8 అయితే ఇస్తాను రేటింగ్ అయితే. ఎందుకంటే చాలా బాగా నచ్చింది నాకైతే ట్రేజర్ ఓవరాల్గా చూసుకుంటే. సో చూడాలి మరి ఏమవుతుందేమో, నాని ఈ మూవీ హిట్ కొడతాడా లేదా. సో లాస్ట్ టైం అయితే హిట్ అయిపోయింది. సో ఈ ప్యారడైజ్ మూవీ ఈయన కెరియర్కి ఇంకొక స్టెప్ లెవెల్కి వెళ్తాడో లేదా అనేది ఈ మూవీ డిసైడ్ చేస్తుంది అనేది కెరియర్కి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ నాని గారు.